దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాను.
తెలుగు పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించున్నాం. కన్నడ పాట కూడా పాడుకుందాం. కన్నడలో కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಬಂಡೆಯೇ ಆರಾಧನೆ, ನನ್ನ ಕೋಟೆಯೇ ಆರಾಧನೆ. ನನ್ನ ಬಂಡೆಯೇ ಆರಾಧನೆ, ನನ್ನ ಕೋಟೆಯೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ನನ್ನ ಬಲವೇ ಆರಾಧನೆ, ನನ್ನ ದುರ್ಗವೇ ಆರಾಧನೆ. ನನ್ನ ಬಲವೇ ಆರಾಧನೆ, ನನ್ನ ದುರ್ಗವೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಸರ್ವಶಕ್ತನೇ ಆರಾಧನೆ, ಸರ್ವ ಸೃಷ್ಟಿಯೇ ಆರಾಧನೆ. ಸರ್ವಶಕ್ತನೇ ಆರಾಧನೆ, ಸರ್ವ ಸೃಷ್ಟಿಯೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಆರಾಧನೆ, ಉಸಿರಾದ ಯೇಸುವಿಗೆ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಅಪ್ಪ ಆರಾಧನೆ, ಯೇಸುವೆ ಆರಾಧನೆ, ಆತ್ಮನೇ ಆರಾಧನೆ. ಮರೊಕಸಾರಿ ಆರಾಧನೆ ಅಪ್ಪ తండ్రి ప్రభు
నీకే ఆరాధన తండ్రి. సర్వశక్తి గల దేవ నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. మా ఊపిరి ఉన్నంత వరకు కూడా నీవే మాకు తండ్రి ప్రభువా. నేను మాకు ఆశీర్వాదం ఇచ్చి దేవుడు నీవే తండ్రి ప్రభువా. నేను ఊపిరి ఉన్నంత దినమంతా కూడా నేను నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేను ఈ ఊపిరించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభువా. నేను నా బండ నీవే తండ్రి ప్రభువా. నాకు కోటము నీవే తండ్రి ప్రభువా. నేను నాకు తోడుగా ఉండి నేను నాకు సమయంలో ప్రతి సమయంలో నాకు తోడుగా నడిపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి ప్రభువా. నా బలము నీవే తండ్రి ప్రభువా. నా దుర్గము నీవే తండ్రి ప్రభువా. నాకు శక్తినిచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నన్ను నడిపిస్తున్నందుకు, నాకు తోడుగా ఉండి నా దుర్గము నీవే నుండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభువా. నా శక్తిని నీవే తండ్రి ప్రభువా. నేను నాకు కోట, నా సృష్టి, నాకు సమస్తము నీవే తండ్రి ప్రభువా. నేను ఈ లోకంలో కూడా తండ్రి కూడా నీ ద్వారానే కలిగి తండ్రి ప్రభువా. నీకే ఆరాధన, నీకే స్తుతులు తండ్రి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆరాధనే అపారాధనే యేసువే ఆరాధనే ఆత్మనే ఆరాధనే. ఆరాధనే అపారాధనే యేసువే ఆరాధనే ఆత్మనే ఆరాధనే. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మరొకసారి మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. సో ఇప్పుడు వరకు కూడా దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధించాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం కూడా మనం విందాం. సో మనమందరం కూడా వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు మహోన్నతుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ఆయన ఆగస్టు 3వ వారంలోకి ఈ విధంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు. ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా నాయన తండ్రి ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్లోనూ గొప్ప మేలును సమకూర్చమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఆత్మీయకరమైన జీవితంలో వారిని ఎంతగానో ఎదిగింప చేయమని అడుగుచున్నాము. నేను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీవు సహాయం చేయి తండ్రి. వినగలిగే చెవులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. అలాగే నేను వారు అర్థం చేసుకునే విధంగా నాకు చెప్పడానికి నీవు నాకు తోడుగుండి నడిపించు తండ్రి ప్రభా. ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నప్పుడు నీ పరిశుద్ధ సహవాసం నాకు దయచేయండి. నేను మాట్లాడే ప్రతి మాట నీ మాట అయి ఉండాలి తండ్రి ప్రభా. నేను నీవే మాకు తోడుగుండి నడిపించమని యేసయ్య నామములో ఈ ప్రార్థనని వేడి పంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆగస్టు నెల 3వ వారంలోకి వచ్చిన్నాం. మరి ఆగస్టు నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఎంతమంది అయితే దేవుని యొక్క వాగ్దానములను స్వీకరించి వారు ప్రతిరోజు వాగ్దానం ప్రకారం ముందుకు సాగుతున్నారో, సో వారి పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని దానికి ఉదాహరణ నేనే. ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం ప్రకారం నేను ప్రార్థన చేసుకుని ప్రభువా నన్ను నడిపించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. గత 2 రోజుల క్రితము నేను బయటకు పని నిమిత్తమై వెళ్తూ ఉన్నప్పుడు నేను బండి మీద ముందుకు వెళ్తూ ఉన్నాను. నా వెనకాల కారు వస్తుంది. సో నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ రావడం జరిగింది. ట్రాఫిక్ జామ్ లో నేను చాలా నెమ్మదిగా, అంటే నడుచుకుని బండి ముందుకు నడిపిస్తే ఎంత స్లోగా వెళ్తామో అలా స్లోగా ఒక వైపునేమో నా కాలు గేర్ మీద నుంచి మరొక కాలు నేను రోడ్డు మీద పెట్టి నేను నెమ్మదిగా బండి నడిపిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నా వెనకాల కూడా కారు అదే నెమ్మదిగా స్లోగా వస్తుంది. సడన్ గా ఏమైందంటే సిగ్నల్ ఎదురు రిలీజ్ చేయడం ద్వారా ఆ ట్రాఫిక్ అనేది కొంచెం క్లియర్ అవ్వడం జరిగింది. ఆ క్లియర్ అయిన వెంటనే నా వెనకాల ఉన్న కారు వాడు ఏం చేశాడంటే వెంటనే నన్ను దాటుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. సో నేను ఏమైందంటే నేను నా కారు ముందు వెళ్ళిన తర్వాత నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా నా కాలుని పైకి తీస్తుంటే ఈ కాలు ఎప్పుడైతే రోడ్డు పెట్టిన కాలు ఉందో ఆ కాలుకి మంట మొదలైంది. చిన్నలాడుతూ మంట మొదలైంది. వెంటనే నేను గమనించుకున్నాను, ఏంటి ఎందుకు మంట వస్తుందని కిందకు చూసినప్పుడు నా చెప్పు మీద నుంచి కారు యొక్క టైర్ వెళ్ళడము మచ్చ కనబడింది. వెంటనే నాకు భయం వేసింది.
కారు వాడు నా కాలు ఎక్కించి ముందుకు వెళ్ళిపోయాడని. నేను బండి పక్కకు ఆపి నేను చూస్తూ ఆ కారును, ఆ చెప్పుని నేను బయటకు తీసి నా కాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నా కాలు మీద ఎటువంటి మచ్చ లేదు, కానీ ఆ టైర్ మచ్చ నా చెప్పు మీద రావడం జరిగింది. నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నా కాలుకి ఏదైనా, నా చిటికిన వేలుకి కానీ ఆ వేలుకి కానీ ఏదైనా ఫ్రాక్చర్ అయి ఉంటుందేమో, నలిగిపోయి ఉంటుందేమో అని చాలా భయపడ్డాను. కానీ ఆ నొప్పి, ఆ బాధ దేవుడు ఏం చేశాడంటే 2-3 నిమిషాల్లో తీసివేశాడు. దేవుని నామముకి స్తోత్రం, హల్లెలూయా. సో నేను వెంటనే నా కాలుని చూసుకున్నప్పుడు ఆ కాలుకి ఏమీ అవ్వలేదండి. మంట వచ్చింది 2 నిమిషాల్లో, ఆ పెయిన్, ఆ బాధ అనేది ఉంది. కానీ వెంటనే ఆ బాధను కూడా దేవుడు తగ్గించున్నాడు. వెంటనే నేను దేవునికి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాను. నీవు నడవవలసిన మార్గంను నీకు బోధించేదను, నీ మీద కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు నాకు వచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చున్నాడు. దేవునికి ఎంతో రుణపడి ఉండి అక్కడే 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పుకుని నేను ప్రయాణం ముందుకు సాగించడం జరిగింది. అలాగా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మన సంఘాల్లో, ఏ సంఘంలో మనం వెళ్తున్నామో ఆ సంఘంలో మనం దేవుని వాగ్దానం మనకు ఉంటుంది. ఆ వాగ్దానం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మనకి తోడుగుండి మనల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటాడండి. సరే, వాక్యంలోకి వద్దాం. ఈ రోజు మీతో పంచుకోబోతున్న వాక్యము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్యము మీతో ఎందుకు పంచుకోవాలని నేను అనుకుంటున్నానంటే, ఎందుకు ఆశపడుతున్నానంటే, గత 2 రోజుల క్రితము మనం అందరం కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో స్వాతంత్రం అనేది మనకు వచ్చింది. మరి సాతాను నుండి నీకు విడుదల వచ్చి స్వాతంత్రంగా నువ్వు దేవుని దగ్గర ఉన్నావా లేదా? అదే విషయాన్ని గురించి మీతో కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. స్వాతంత్రం అనేది ఏంటి? ఒక మాట మీకు చెప్తాను. మీకు సొంత గృహం ఉందండి. ఆ సొంత గృహంలో మీకు ఏ గదికి వెళ్ళాలన్నా, ఏది చేసుకోవాలనుకున్నా సరే మీరు చాలా ఫ్రీడమ్గా మీరు అక్కడికి వెళ్ళి ఆ పని మీరు చేసుకోగలరు. అలా కాకుండా మీరు ఎవరింటికైనా, ఒక చుట్టాలింటికి కానీ, బంధువులింటికి కానీ, మీకు చుట్టుపక్కల వారింటికి కానీ మీరు వెళ్ళినప్పుడు అదే స్వేచ్ఛ, ఫ్రీడమ్ మీలో ఉంటుందా? వాళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్తే వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మ ఏం కావాలి నీకు ఏది కావాలో నేను ఇస్తానంటారు. ఒక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసావంటే నీకు ఏది కావాలని వాళ్ళు అడుగుతుంటారు. అదే నీ ఇంటిలో అయితే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు, ఏదైనా నువ్వు పని చేసుకోవచ్చు. అదే ఫ్రీడమ్, అదే స్వేచ్ఛ దేవుని యందు నీ యందు ఉందా? దేవుడు నీతో అదే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడా? నీవు దేవునితో అదే విధంగా స్వేచ్ఛగా నువ్వు దేవుని దగ్గర మాట్లాడుచున్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకమును సృష్టించినప్పుడు, ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారికి చాలా స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. ఆ ఏదోను వనములో దేవుడు వారిని చాలా ఫ్రీగా ఉంచి మీరు ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా చేసుకోండి అని చెప్పి ఒక నిబంధన పెట్టి వారిని ఉంచి ఉన్నాడు. కానీ సాతాను ఏం చేసిందంటే వారి మధ్యలో గలిబిలి సృష్టించింది. దేవునికి వీరికి మధ్య ఉన్న స్వేచ్ఛను, వారి స్వతంత్రాన్ని తీసివేసింది. ఆ సాతాను ఏం చేసిందంటే ఎవరికి, దేవుడికి మనకి మధ్య ఎవరు ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటామో ఈ సాతాను వారి మధ్యలో గలిబిలి చేస్తూ ఉంటుంది. మరి సాతాను ఈ రోజున నీ దగ్గర ఉందా, లేదా దేవుడు నీ దగ్గర ఉన్నాడా? నువ్వు దేవునితో స్వేచ్ఛగా మాట్లాడుతున్నావా? స్వతంత్రంగా నువ్వు నా తండ్రి అని నువ్వు ఆయన పిలుస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. అసలు స్వతంత్రము మనకి ఎవరు ఇచ్చున్నారు? మొదటిగా మనకి ఎవరు స్వతంత్రాన్ని ఇచ్చున్నారంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా స్వతంత్రాన్ని ఇచ్చున్నారు. ఒక్కసారి ఆ మాటను మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్వతంత్రాన్ని మనకి ఎవరిచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన యొక్క శిలువలో పడిన ఆయన కాచిన రక్తము ద్వారా దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చున్నాడు.
సాతాను ఎంతో గలిబిలి చేస్తూ తండ్రికి మనకి మధ్య, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకి మధ్య ఏదో విధంగా గలిబిలి చేసి మన స్వతంత్రాన్ని తీసివేయాలని సాతాను ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడండి. మరి నువ్వు సాతాను దగ్గర నుంచి ఆ సాతాను నువ్వు జయించి నువ్వు స్వతంత్రాన్ని పొందుకున్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యాకోబు రాసిన పత్రికలో మనకి 2 విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో మొదటిగా మనం ఎలా ఉండాలంటే, స్వతంత్రం కలిగి ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలండి. మొదటి మాట ఏంటండి? దేవునికి లోబడి ఉండాలి. రెండవది ఏంటంటే అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. 2 విషయాలు. మనం దేవుని దగ్గర స్వతంత్రంగా ఉండాలంటే, దేవుని దగ్గరలో మనం చాలా ఫ్రీడమ్గా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. రెండవది ఏంటంటే దేవునికి అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. మరి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి లోబడి ఉండుట. ఆ మాటకి అర్థం ఏంటి? లోబడడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా నీకు ఒక మాట చెప్పి ఆ పని ప్రకారం నువ్వు చేయమంటే, వారు చేసిన పని ప్రకారం నువ్వు చేసినట్లయితే వారు ఏమంటారు? చాలా సంతోషము, నువ్వు నా మాటకు లోబడి ఉన్నావు, కట్టుబడి ఉన్నావని. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక తండ్రి నీకు ఆయన చెప్పిన మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకుందాం. ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. మనము దేవుని మాటకే కట్టుబడి ఉన్నామా? అసలు దేవుడు మనకి ఏది కట్టుబడి, ఏది చెప్పి ఉన్నాడు? మనం దేవుడిని వెంబడిస్తున్నామంటే మనము ఏదో ఒకరు మన చీట్లు నడిపించేస్తే వారి వెనక మనం వెళ్ళిపోవడం కదండి. ఆయన మనకి ఏం చెప్పి ఉన్నాడు, దానిని మనం వెంబడిస్తున్నామా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఏం చెప్పినాడని ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుడు మనకి స్పష్టంగా చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అది నీ జీవితంలో నువ్వు ఆయన వెంబడిస్తున్నావా, ఆ మాటలకు నువ్వు లోబడి ఉన్నావా అనే దాని గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మాథ్యూ చాప్టర్ 19 verse 16 to 19. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవము పొందుటకు ఏ మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు, జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనకి ఏ నిబంధనలు ఇచ్చి ఉన్నాడు అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధపు సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్పాను. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? నీవు నేను పాటిస్తున్నామా? ఎప్పుడు కూడా నేను మీకు చెప్పేటప్పుడు అది నన్ను కూడా నేను ప్రశ్న వేసుకోవాలి. నేను దేవునిలో ఆ ఆజ్ఞలను పాటిస్తున్నాను లేదని నేను ప్రశ్న వేసుకుంటున్నాను. మరి మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా చుట్టూ మనకి సాతాను శక్తులు ఉంటున్నాయి. ఆ సాతాను శక్తుల నుండి మనం విజయం పొందాలంటే దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. దేవుడు మనకి స్పష్టంగా సెలవిచ్చిన మాట అంటే, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు పరలోకము తండ్రి యొక్క దగ్గరికి చేరడని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. మరి ఆయన యొక్క మార్గములో, ఆయన యొక్క సత్యములో, ఆయన యొక్క జీవములో నీవు నేను నడుస్తున్నామా? సో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. దేవుడు ఇక్కడ చెప్పిన ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధపు సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము. మరి ఇవి ప్రతిరోజు మనం పాటిస్తున్నామా? వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. దేవుడు మనకి ఏమేమైతే చెప్పినాడో వాటిని నువ్వు వెంబడిస్తే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. నా కుమారుడా అని నేను పిలుస్తాడు. నా కుమారుడు నీకు ఏది కావాలన్నా నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తాడు. మరి అటువంటి స్వేచ్ఛ, అటువంటి ఫ్రీడమ్, అటువంటి స్వాతంత్ర్యము మనం పొందుకోవాలంటే దేవుని వెంబడించాలి. రెండవదిగా ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. అపవాదిని మనం ఎదుర్కొనే వారిగా మనం ఎప్పుడు కూడా సిద్ధము కలిగి ఉండాలి.
సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎన్నోసార్లు అపవాది శోధించిందండి. దేవుడు వాటిని గద్దించాడు. సాతాను నా వెనకకి పొమ్ము అని దేవుడు ధైర్యంగా సాతాను గద్దించాడు. మరి అటువంటి అధికారము దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నాడు. మరి ఆ అధికారమును మనం పొందుకున్నప్పుడు మనం సాతానును ఎదిరించే వారిగా మనం ఉండాలి ఈ లోకంలో. మరి సాతానును మనం ఎదిరించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? సర్వాంగ కవచాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నామకి స్తోత్రం, హల్లెలూయా. సో మనము యుద్ధానికి సిద్ధమైన వారంగా దేవుడు సర్వాంగ కవచాలను మనకి ఇస్తున్నాడు. అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సర్వాంగ కవచాలను మనం ధరించుకుని ఎప్పుడు కూడా సైనికుడిగా మనం నిలబడాలి. మన బోర్డర్లో, మన ఇండియాకి భారతదేశం బోర్డర్లో సైనికులు ఎప్పుడు కూడా నిరంతరం 24 గంటలు కూడా వారి యుద్ధానికి సిద్ధపడే వారిగా ఉంటారు. వారి ఆయుధాలు తయారు చేసుకుని ఆయుధాలను సిద్ధపరచుకుని వారు ఏ విధంగా మెలకువ కలిగి ఉంటారో మరి ఆ విధంగా సాతానును నువ్వు ఎదిరించాలంటే మరి సర్వాంగ కవచాలను నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఆ సర్వాంగ కవచాలు ఏంటో కూడా ఒక్కసారి మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల నుంచి చదువుకుంటూ మనం 18వ వచనం వరకు చదువుకున్నట్లయితే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులు, మనం ఎవరితో పోరాడుచున్నామండి? ఆకాశ సమూహంలో, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాము. మరి అటువంటి సమూహములతో మనం పోరాడుచున్నప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి? కిందకి చదువుకుందాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి. అది మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి, మనం ఎప్పుడు కూడా అది కలిగి మనం ధరించుకుని ముందుకు వెళ్ళాలి. చదువుతాం కిందకి. ఎలాగనగా మీ నడుమునకు చూడండి, మన నడానికి ఏం కట్టుకోవాలండి? సత్యం అనేది ఏది కట్టుకోవాలండి? సత్యం అనే దట్టి కట్టుకోవాలండి. అంటే దట్టి అంటే ఏంటి? మనం బెల్ట్ ని ఎలాగ కట్టుకుంటామో, మన ప్యాంట్ వేసుకున్నప్పుడు బెల్ట్ కట్టుకుంటే జారిపోకుండా ఏ విధంగా మనం కట్టుకుంటామో, మన నడానికి సత్యం అనేది దట్టిని కట్టుకోవాలండి. అంటే మనం ఎప్పుడు కూడా సత్యమునే మనం మాట్లాడాలి, సత్యము ద్వారా మనం జీవించాలి. దాని కిందకి ఇంకా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువడి. మన పాదములకు ఏది పెట్టుకోవాలండి? మన పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసు అంటే ఎప్పుడు కూడా మనం సిద్ధం కలిగి ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎప్పుడు ఏది జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం సిద్ధం కలిగి ఉండి మన పాదములు పరిగెత్తే పాదములుగా మనం ఉంచాలి. తర్వాత ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులదు. ఇక్కడ ఏంటంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంటే అండి. డాలు అంటే ఏంటండి? ఏదైనా సరే బాణం మన దగ్గరికి వస్తుందంటే శత్రువుల నుంచి అది ఎదుర్కోవడానికి ఒక చేతికి ఒక రౌండ్ గా ఉండి ఒక కవచం లాగా ఉంటుంది. ఆ దాన్ని డాలు అంటారండి. అది ఎప్పుడైతే ఇలా అడ్డంగా మనకు పెట్టుకున్నామో ఆ బాణములు అనేవి వాటిని తగిలి కింద పడిపోతాయి. మరి ఇక్కడ మనం ఏది, ఆ డాలు అనేది ఏదండి? విశ్వాసం కోల్పోకూడదు. సాతాను మన మధ్యలోకి వచ్చి గలిబిలి చేస్తుంటది. అయ్యో, నీ జీవితం ఎప్పుడు ఇంతే, నీ జీవితాల్లో ఎప్పుడు కష్టాలు వస్తాయి, నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెడుతూనే ఉంటావు, నీ దుఃఖాలు ఎప్పుడు వస్తాయి, నీ శ్రమలు అనేవి ఎప్పుడు ఉంటాయని సాతాను వచ్చి గలిబిలి చేస్తుంటది. కానీ నువ్వు అప్పుడు విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి.
నా దేవుడు నా నమ్మదగిన దేవుడు, నా దేవుడు నిత్యం నాతో ఉండే దేవుడు, ఈ శ్రమల వెనకాల ఏదో మేలు చేయబోతున్నాడని నువ్వు ఆ వాక్యము ప్రకారం, ఆ సత్యపు మాటల ప్రకారం నువ్వు ముందుకు సాగితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విధంగా మనము విశ్వాసమైన ఢాలును పట్టుకోవాలి. మరి కిందకు చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. చూడండి, ఇక్కడ రక్షణయను శిరస్త్రావణము అంటే తలకి మనకు ఒక హెల్మెట్. సైనికులు వెళ్ళినప్పుడు అప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఆ బాణాలు కానీ ఏది తగలకుండా ఒక శిరస్సుకి తలను పెట్టుకునేవారు, కిరీటం లాంటిది. సో అదే విధంగా మనం ఇక్కడ ఏంటంటే రక్షణ అనే ఒక శిరస్త్రావణం మనం ధరించుకుని ఉండాలంటే, నా దేవుడు నా కొరకు ఆయన మరణించి ఉన్నాడు, నాకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో నా కొరకు మరణించి ఉన్నారు, నాకు రక్షణ ఇచ్చున్నాడు. ఈ రోజు నేను ఆయనలో ఈ విధంగా ఉన్నానంటే ఆయన చేసిన ఆ రక్షణ, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా నేను ఇలా ఉన్నాను అని ఎప్పుడు కూడా ఆ రక్షణ కవచాన్ని నువ్వు ధరించుకుని ముందుకు సాగాలి. తర్వాత ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గముగా నువ్వు ధరించాలి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉండాలంటే ఎవరు నీతో మాట్లాడినా సరే, ఎవరు నీలో గలిబిలి చేసినా సరే వాక్యం ద్వారా సమాధానం చెప్పే బిడ్డగా నువ్వు జీవించాలి. దేవుని యొక్క వాక్యం నీలో ప్రవహించాలి. నీ నోటి తెరిస్తే ఎప్పుడు కూడా దేవుని మాటలే రావాలి. కొంతమంది మాటలు అంటే చాలా సూటిగా ఖడ్గము వలె ఉంటాయి అంటుంటారు. మరి ఆ మాటలు ఖడ్గము వలె ఉండాలంటే దేవుని మాటలే ఉండాలి. సాతాను వచ్చి ఏ గలిబిలి చేసినా సరే వాడికి ఖడ్గము వలె దేవుని యొక్క మాటలు చెప్పాలి. దేవుడు ఏ విధంగా అయితే సాతాను గద్దించి వెనకకి పో అన్నాడో, నీ సాతాను నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు అదే చెప్పాలి. ఓ సాతానా, వెనకకి పో, నా దేవుని వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది అని ఒక ధైర్యం కలిగి నువ్వు దేవుని వాక్యమును నువ్వు ముందు పెట్టి నువ్వు నడిచినట్లయితే సాతాను నీ దగ్గర రావడానికి భయపడుతుందండి. చివరిగా ఒక మాట, ఆ కింద వచనం మనం చూసినట్లయితే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కింద మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. ఆత్మ, పరిశుద్ధాత్మ సహవాసం మనలో ఉండాలండి. ఈ ఖడ్గాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ఇవన్నీ కూడా మనలో ఉండి పరిశుద్ధాత్మ సహవాసం మనం కలిగి ఉండి ఎప్పుడైతే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామో సాతాను నీ జీవితంలోకి రావడానికి భయపడుతుంది. సాతాను ఎప్పుడైతే నీ జీవితంలో లేదో దేవునికి నీకు మధ్యన స్వాతంత్రం అనేది ఉంటుంది, ఫ్రీడమ్. నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడవచ్చు, దేవుడు నీతో మాట్లాడవచ్చు, నీలో ఏ అడ్డంకులు ఉండవు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరి ఆ ప్రార్థన జీవితం నీలో ఉందా? చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. సో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక మంచి మాట మనకు చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడే స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మన దేవుడు ఎలా ఉన్నాడండి? ఆత్మ స్వరూపే ఉన్నాడు. మరి ప్రభు యొక్క ఆత్మ, ద హోలీ స్పిరిట్, అది నీలో ఉన్నట్లయితే నీకు స్వతంత్రం లభిస్తుందండి. ఈ రోజున మనము స్వతంత్రంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ప్రభు అని యేసుక్రీస్తు వరకు మనకు ముందే స్వతంత్రాన్ని ఇచ్చిన్నారు. ఆయన ఇచ్చిన స్వతంత్రము, ఆయన ఇచ్చిన ఫ్రీడము, ఆ పరిశుద్ధాత్మ సహవాసం మనలో ఉంది కనుక ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఒక శత్రువులు మనం ఇండియా మీదకి వస్తే నాకు స్వతంత్రము మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు మన ఇండియా సైనికులు ఏ విధంగా సిద్ధం కలిగి ఉన్నారో, మరి సాతాను నీ మధ్యకు వచ్చి దేవునికి మధ్య ఉన్న స్వతంత్రాన్ని తీసివేయాలని సాతాను గమనిస్తున్నప్పుడు మరి నువ్వు సిద్ధం కలిగి ఉన్నావా? ఆ సర్వంగ కవచాలను నువ్వు ధరించుకుని సిద్ధపడి ఉన్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సర్వంగ కవచాలను మనం ధరించి ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థన జీవితంతో మనం ముందుకు సాగుతాం. కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన ఇంతవరకు కూడా మేము స్వతంత్రులుగా జీవించాలంటే నీ మాటలకు నేను కట్టుబడి ఉండాలి.
అదేవిధంగా సర్వాంగ కవచాలు సాతాను ఎదిరించే, ఆ అపవాదిని ఎదిరించే మనుషులుగా, ఎదిరించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి ప్రభువా. నాయనా, ఇప్పటి వరకు కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు నాయన తండ్రి వారి జీవితంలో నువ్వు గొప్ప మేలులు చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వారు నీకు లోబడి ఉండాలి తండ్రి ప్రభువా. నాయన వారు ఆ సాతానును ఎదిరించే వారికి వారు నిలబడాలి తండ్రి. నీవిచ్చే సర్వంగ కవచాలను వారు ధరించుకుని మెలకువ కలిగి ప్రార్థన జీవితంతో వారు ముందుకు సాగాలి తండ్రి ప్రభువా. నాయన విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలింపు చేయి తండ్రి. నేను మరి ముఖ్యంగా రోగస్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. నేను వారి శరీరంలో ఉన్న ప్రతి రోగమును యేసు నామములో ఇప్పుడే తొలగించమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. సాతాను ఏ విధమైన గలిబిలు వారి జీవితంలో ఉన్నా ఇప్పుడే సాతాను శక్తులన్నీ కూడా నాశనం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి ప్రభువా. నాయన యోబు గారి యొక్క జీవితంలో నాయన ఎన్ని సాతాను అడ్డంకులు వచ్చినా సరే తండ్రి, ఆయన చివరి వరకు నీ కొరకే నిలబడి ఉన్నాడు తండ్రి ప్రభువా. నేను రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాను. అదేవిధంగా మేము కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి తండ్రి. సాతాను మా మధ్య ఎన్ని గలిబిలు చేసినప్పటికీ కూడా నేను నీ నుంచి నా నుంచి ఆ స్వేచ్ఛను తీసివేయకుండా మేము ధైర్యంగా నిలబడాలి తండ్రి ప్రభా. సాతాను గద్దించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి తండ్రి. నాయన తండ్రి ప్రభా, ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే నాయన తండ్రి ప్రభా ఈ మినిస్ట్రీలో పాలు పొంది ఉన్నారో వారందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. వారి జీవితంలో స్వతంత్రాన్ని దయచే తండ్రి ప్రభా. నేను తండ్రి కుమారుడు ఏ విధంగా స్వేచ్ఛను కలిగి ఉంటారో నేను నీవు మేము కూడా అదే స్వేచ్ఛను కలిగి ఉండాలి తండ్రి. నేను కుమారుడు తనకు ఏది కావాలో తండ్రి దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా ఏ విధంగా అడుగుతాడో మేము కూడా నీ దగ్గర ఆ విధంగా అడగడానికి మాకు సహాయం చేయ తండ్రి ప్రభా. ఒకవేళ మాలో ఏదో పాపం ఉన్నట్లయితే అది ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధ ఆత్మ సహవాసం మాకు దయచే ప్రభా. నేను చివరిగా నాయన తండ్రి ప్రభా, నేను మరొకసారి నేను ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి ఒక్క బిడ్డ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను శారీరకంగా బలహీనపడి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే వారికి పూర్ణ బలమును శక్తిని దయచే తండ్రి ప్రభా. నేను తండ్రి ప్రభా, వారి శరీరంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో అవి ఇప్పుడే యేసు నామములో నీ రక్తంతో వారిని కడిగి ముట్టి స్వస్థపరచుకుని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ప్రభా, నాయన మానసిక రుగ్మతులతో, మానసిక బాధలతో ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పు తండ్రి ప్రభా. నాయన ఈ బుక్ లో నాయన మేము పేర్లు రాసుకున్నాం తండ్రి. నేను వారి ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నేను ఇప్పుడే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. అలాగే నేను ట్రాన్స్ఫర్ల కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను ఉద్యోగాల నిమిత్తమై ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికను నువ్వు నెరవేర్చుకొని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు నువ్వు ఉన్నావు అనే విశ్వాసంతో నేను వారి ఆశలను నెరవేర్చుకుని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నేను తండ్రి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. మా విన్నపములని నీ సన్నిధి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మా ప్రార్థనను అంగీకరించు తండ్రి ప్రభా. నేను మరి ముఖ్యంగా ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీని నువ్వు ఆశీర్వదించు తండ్రి ప్రభా. అనేక మందికి సువార్తను పంచడానికి మాకు సహాయం చేయి తండ్రి ప్రభా. నేను గొప్ప మేలును మా పట్ల జరిగించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి కాపాడుతారని నమ్ముచు నేను తండ్రి ప్రభా చేసిన ప్రార్థనని సన్నిధి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకు ఎల్లప్పుడూ ఆయన రాకడ వచ్చేంత వరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.